మోదీ 3.0 వచ్చి ఏడాది అయింది. ఈ సందర్భంగా జాతీయ మీడియాలన్నీ చంద్రబాబు ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారు. ఎక్స్క్లూజివ్ అంటూ ప్రైమ్ టైంలో ప్రసారం చేస్తున్నాయి. చంద్రబాబు మాట్లాడే మాటల్ని హెడ్లైన్స్ గా ప్రచారం చేస్తున్నాయి. ఇది జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు ప్రాధాన్యతను గుర్తు చేస్తున్నాయి. అయితే చంద్రబాబు రాజకీయ విషయంలో అందరి అంచనాలను తలకిందులు చేస్తున్నారు. మోదీతో ఎన్డీఏతో ఏడాది తర్వాత కాస్త గ్యాప్ ఉందని చెప్పాలనుకున్న మీడియాకు అలాంటి ఛాన్స్ ఇవ్వలేదు. పూర్తి స్థాయిలో ఎన్డీఏకు మద్దతుగా ఎన్డీఏ విధానాలకు పూర్తి మద్దతు ఇస్తూ తనదైన రీతిలో ఇంటర్వ్యూలు ఉన్నాయి. ప్రధాని మోదీ దేశానికి సరైన సమయంలో సరైన నాయకుడని ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో దేశానికి అత్యంత బలవంతుడైన ప్రధాని కావాలని ఖచ్చితంగా ప్రధాని మోదీ ఆ పాత్రను సమర్థంగా నిర్వహిస్తున్నారని అంటున్నారు. ఇక దక్షిణాది విషయంలో ఉన్న అసంతృప్తులన్నీ సెంటిమెంట్లను టీడీపీకి అన్వయించేందుకు జాతీయ మీడియా చేసిన ప్రయత్నాలను నిర్వీర్యం చేశారు. హిందీ భాష విషయంలో చంద్రబాబు ఎలాంటి రక్షణాత్మక ప్రకటనలు చేయలేదు. అలా చేసి ఉంటే జాతీయ మీడియా రెచ్చిపోయేది. కానీ చంద్రబాబు ప్రాంతీయ భాషల విషయంలో మరో చర్చ ఉండదని, కానీ హిందీ నేర్చుకుంటే తప్పేమీ లేదని స్పష్టం చేశారు. భాష విభజనకు కారణం కాదని, అది బంధాలను నిర్మిస్తుందని చంద్రబాబు చెప్పారు. ఇది అందరినీ ఆకట్టుకుంది. ప్రధాని మోదీ పరిపాలన విషయంలో చంద్రబాబు 100కు 100% సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్డీఏతో ఏ విషయంలోనూ చిన్న సమస్య కూడా రాలేదని చెబుతున్నారు. జాతీయ మీడియా అంతా ఆయనను కింగ్ మేకర్ అని సంబోధించడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ స్థిరత్వంపై ఎలాంటి సందేహాలు రాకుండా చంద్రబాబు చాలా పక్కాగా రాజకీయాలు చేస్తున్నారని ప్రశంసిస్తున్నాయి. అయితే చంద్రబాబు మాత్రం ఇలాంటి మాటల్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. కింగ్ మేకర్ అనే పదాన్ని కూడా ఆయన యాక్సెప్ట్ చేయడం లేదు. మోదీ 3.0 గత 2 విడతల కన్నా సక్సెస్ఫుల్ గా ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. సరిహద్దుల్లో అత్యంత కఠినమైన పరిస్థితులన్నీ సైతం సమర్థంగా ఎదుర్కొన్న ప్రశంసలను లభిస్తున్నాయి. చంద్రబాబు ఇస్తున్న సపోర్ట్ కీలకమని జాతీయ మీడియా అభిప్రాయపడుతోంది.